జడ్జిగా ఉండాల్సిన ఒక యవనస్తుడు తన పర్పస్ని మర్చిపోయాడు. ఈ లోకమాయలో పడి తన పర్పస్ని విడిచిపెట్టాడు. ప్రేమ అనే మత్తులో పడి తన పర్పస్ని మర్చిపోయాడు. తనకున్న గురిని విడిచిపెట్టేశాడు. తను చేయాల్సిన బాధ్యతని, తను నిర్వర్తించాల్సిన బాధ్యతని విడిచిపెట్టేశాడు. సంసోను అనే ఒక యవనస్తుడు దేవుడు తనని ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకతను సంసోన్కి ఇచ్చాడు. ఒక లీడర్గా, ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా, జడ్జిగా చూడాలనుకున్నాడు. కానీ సంసోను ప్రేమ అనే మత్తులో పడి తన పర్పస్ని విడిచిపెట్టాడు. తద్వారా తనకున్న స్ట్రెంగ్త్ని కోల్పోవాల్సి వచ్చింది. దేవుడు తనకిచ్చిన ప్రత్యేకతని కోల్పోవాల్సి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీలో కూడా ఏదో ప్రత్యేకత ఉండుంటుంది. దేవుడు నీకు ఒక ప్రత్యేకతను ఇచ్చే ఉండుంటారు. చాలా మందికి లేనటువంటి ఒక టాలెంట్ నీలో ఖచ్చితంగా ఉంటుంది కదా. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించు. తద్వారా దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్కి పర్పస్ని ఫుల్ఫిల్ చేయొచ్చు.